గత కొన్ని రోజులుగా కాలుష్యం కోరల్లో చిక్కుకొని తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న మన దేశ రాజధాని ఢిల్లీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సాధారణంగానే ఢిల్లీలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య దీపావళి పండుగ కూడా రావడంతో కాలుష్యం ఒక్కసారిగా భరించలేని స్థాయిలోకి వెళ్ళింది. దీంతో ఢిల్లీలో ఇక మేము ఉండలేం బాబోయ్ అంటూ కొంతమంది ఢిల్లీ నుంచి దుకాణం సర్దేస్తున్నారట. ఇక ఇలాంటి సందర్భంలో బీజేపీ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ని చేయాలన్న చర్చ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చిందని, కానీ ఇప్పటి వరకు కేంద్రంలో కానీ పార్టీలో కానీ ఈ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఇక హైదరాబాద్ని రెండో రాజధానిగా అంబేద్కర్ ఎప్పుడో సూచించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదే కాకుండా గతంలో కూడా ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చినప్పటికీ ఇప్పుడు మాజీ గవర్నర్ బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయన మాటలకి ప్రాధాన్యత క్రమక్రమంగా సంతరించుకుంది. ఇకపోతే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైపోయిందని, గాలి కాలుష్యం 400 ppmకి పైగా చేరుకోవడంతో అక్కడి ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఆరు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రెండో రాజధానిగా సూటబుల్ అవుతుందని తెలిపారు. ఇక రెండో రాజధాని అంశం ఒక బీజేపీకి సంబంధించినది మాత్రమే కాదని పేర్కొన్నారు. ముందు హైదరాబాద్ని రాజధానిగా చూడాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్రం దగ్గరకు వెళ్లాలని విద్యాసాగర్ రావు చెప్పారు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, కానీ రెండో రాజధాని కోసం అన్ని పార్టీలను లీడ్ చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.